హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం గూగుల్ నుంచి 5 డేస్ ఏఐ ఇన్స్టాన్స్ కోర్స్లో డే 3కి అయితే వెళ్ళబోతున్నాం. ఇది చాలా ఎగ్జైటింగ్ పార్ట్ అయితే అవ్వబోతుంది. స్కిప్ చేయకుండా ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. నాకు మీ నుంచి కావాల్సింది ఏంటంటే లైక్, కామెంట్, సబ్స్క్రైబ్. లేట్ చేయకుండా మనం అయితే స్టార్ట్ చేసేద్దాం. సో మీరు ఇలాగే సపోర్ట్ చేస్తే తెలుగులో మోర్ వీడియోస్ చేయడానికి డెఫినెట్గా ట్రై చేస్తాను. ఎందుకంటే ఈ రోజు మనం ఏఐ ఏజెంట్స్ మెమరీ ఎలా స్టోర్ చేస్తుందో, పాస్ట్ చాట్ హిస్టరీ ఎలా సేవ్ చేసుకుంటుందో, రీస్టార్ట్ చేసిన తర్వాత కూడా ఎలా గుర్తుంచుకుంటుందో అన్ని అయితే నేర్చుకోబోతున్నాం. రియల్ టైమ్ రోబోట్స్ కి మెమరీ చాలా ఇంపార్టెంట్ అవుతుంది. యూజర్స్ కి డీటెయిల్స్ మరియు ప్రీవియస్ కన్వర్జేషన్ అన్ని గుర్తుండాలి, లేకపోతే చాట్బోట్ అనేది బ్లైండ్ గా బిహేవ్ చేస్తుంది. టెంపరీ మెమరీ గురించి, డేటా బేస్డ్ లాంగ్ టర్మ్ మెమరీ గురించి అయితే అప్గ్రేడ్ అవుతున్నాం. రీస్టార్ట్ చేసిన తర్వాత కూడా మెమరీ ఎలా సేవ్ అవుతుందో ఈ వీడియో అయితే తెలుసుకుందాం. మనం కాంటెక్స్ట్ ఇంజనీరింగ్ కూడా నేర్చుకుంటాం మనం ఇందులో. పాస్ట్ చాట్ ప్లస్ ఇప్పటి క్వశ్చన్స్ కలిపి ఏఐ ఏజెంట్ స్మార్ట్ గా రిప్లై అయితే ఇస్తుంది. ఉమెన్స్ కూడా ప్రతి లైన్ అయితే గుర్తుపెట్టుకోం, సమ్మరీ మాత్రమే గుర్తుపెట్టుకుంటాం కదా. సేమ్ అలాగే ఏఐ ఏజెంట్స్ కూడా ఫుల్ చాట్ స్టోరీ చేయదు, కంప్లీట్ గా సమ్మరీ మాత్రమే స్టోర్ చేసుకుంటుంది. మెమరీ స్టోర్ అవుతుంది, స్పీడ్ కూడా ఇంప్రూవ్ చేస్తుంది. దీనివల్ల మనకు ఎలా గుర్తుపెట్టుకుంటుందంటే యూజర్స్ నేమ్, ప్రిఫరెన్సెస్, కంట్రీ లాంటి డేటాను అది స్ట్రక్చర్డ్ మెమరీ లాగా సపరేట్ గా స్టోర్ చేసుకుంటుంది. మనం డే 3 అయితే స్టార్ట్ చేద్దాం. సెక్షన్ లోపలికి మెమరీ గుర్తుపెట్టుకోవాలంటే స్టేట్ఫుల్ ఏజెంట్స్ ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకుందాం మనం. మిగిలిన రోజులలో ఈ రోజు కూడా డే 3 అసైన్మెంట్స్ ఉన్న మెయిల్ అయితే వస్తుంది మనకు. చూడండి ఒకసారి. మెయిల్ లో ఉన్న లింక్ అయితే సమ్మరీ పోడ్కాస్ట్ వినొచ్చు, లేకపోతే కాంటెక్స్ట్ ఇంజనీరింగ్ పీడిఎఫ్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు ఎలా అవైలబుల్ గా ఉంటే అలాగైతే డౌన్లోడ్ చేసుకోండి. బిల్డ్ స్టేట్ఫుల్ ఏజెంట్ కాంటెక్స్ట్ ఇంజనీరింగ్, దీని మీద అయితే క్లిక్ చేయండి. కాపీ ఎడిట్ అనేది వస్తుంది నోట్బుక్ మీద. ఓపెన్ చేస్తే కోడ్ రన్ చేసే ముందుగా ఏపీఐ కీని అయితే గూగుల్ లో యాడ్ ఆన్ సీక్రెట్ ద్వారా అయితే మనం క్రియేట్ చేయాలి. జనరేటింగ్ ఏపీఐ కి, ఈ జనరేటింగ్ ఏపీఐ కి ఎలా చేస్తామంటే గూగుల్ ఏఐ స్టూడియో ఓపెన్ చేసి క్రియేట్ ఏపీఐ కీ కి అయితే వెళ్ళండి. నేమ్ అయితే ఇవ్వాలి, క్రియేట్ లింక్ అని చేయాలి. నెక్స్ట్ ఏంటంటే ఏపీఐ కీ అనేది పేస్ట్ చేయండి. డెఫినెట్ గా పేస్ట్ అయిపోతుంది. యాడ్ సీక్రెట్స్ కి అయితే వెళ్ళండి. అక్కడ లేబుల్ ఎగ్జాక్ట్ గా గూగుల్ ఏపీఐ కీ అని క్యాప్చర్ లెటర్ లో అయితే ఉంటుంది. కీ పేస్ట్ చేయాలి, సేవ్ చేయాలి, కంప్లీట్ అయిపోతుంది మనకైతే. సెటప్ కాల్ అయితే రన్ చేయండి. సరిగా ఉంటే జెమినై ఏపీఐ కి సెటప్ అయి కంప్లీట్ గా అన్ని వస్తుంది, చూసుకోండి ఒకసారి. తర్వాత ఏడీకే కాంపోనెంట్స్ ఇంపుట్ చేసి కాల్ రన్ చేయాలి. ఇది ఏ ఏజెంట్స్ కి కలిసిన అన్ని లైబ్రరీస్ లో లోడ్ అవుతుంది మనకి. తర్వాత హెల్ప్ఫుల్ ఫంక్షన్ అయితే కాల్ చేయాలి. ఇది ఏడీకే వెబ్ ఏజెంట్స్ ను కనెక్ట్ చేయడానికి యూస్ఫుల్ అవుతుంది. ఇది ఏపీఐ బిజీ ఉన్నప్పుడు ఏజెంట్ ఎర్రర్ అని చూపిస్తుంది మనకు. రీట్రై చేసి సెట్టింగ్ బాగా యూజ్ చేసుకోండి మీరు. ఇప్పుడు ఏ ఏజెంట్స్ ఎలా నేచురల్ గా కన్వర్జేషన్ మెయింటైన్ చేయాలో నేర్చుకుందాం. మనం ఏజెంట్ జస్ట్ సెర్చ్ ఇంజిన్ లాగానే క్వశ్చన్స్ ఆన్సర్ ఇస్తుందని తెలుసుకున్నాం మనం. కానీ ఇప్పుడు మనం ఏజెంట్స్ కి హ్యూమన్ లాగా మాట్లాడడం, ప్రీవియస్ గా చెప్పిన మాటలు గుర్తుపెట్టుకోవడం అన్ని నేర్పిస్తాం మనం. చూడండి ఒకసారి. చాట్ సెక్షన్ లోపల మెమరీ గుర్తుపెట్టుకోవడానికి మనం ఇన్ మెమరీ సెక్షన్ సర్వీసెస్ అనేది అప్గ్రేడ్ చేసుకోవాలి మనం. మీరు హాయ్ మై నేమ్ ఇస్ శామ్ అంటే ఏజెంట్స్ నైస్ టు మీట్ యూ శామ్ అని రిప్లై ఇస్తుంది. వాట్స్ మై నేమ్ అనగానే అది ఏజెంట్స్ యువర్ నేమ్ ఈస్ శామ్ అని గుర్తుపెట్టుకొని ఇలా రిప్లై అయితే ఇస్తుంది మనకు. ఇలా డేటాను అయితే స్టోర్ చేసుకుంటుంది. అది నోట్బుక్ లో రీస్టార్ట్ చేస్తే మెమరీ తర్వాత అయితే పోతుంది. ఇలా అయితే జరుగుతుంది మనకు. స్టోర్ క్యాషియర్ తో మాట్లాడినట్టుగానే ఉంటుంది. మీరు షాప్ లో ఉన్నప్పుడే వాళ్ళకి గుర్తుంటుంది, తర్వాత గుర్తుండదు. అలాగైతే జరుగుతుంది మనకు నోట్బుక్ లో. సెక్షన్స్ వల్ల ఏజెంట్ ఒక చాట్ కన్వర్జేషన్ లో టెంపరీగా మెమరీ స్టోర్ చేసుకుంటుంది. ఒక సెక్షన్ అంటే యూజర్ మరియు ఏజెంట్ మధ్యలో ఒక చాట్ ఫ్లో అన్నట్టు. దాంట్లో ఏమేమి ఉంటాయంటే ఈవెంట్స్ అండ్ స్టేట్స్ అయితే ఉంటాయి. ఈవెంట్స్ అంటే ప్రతి యూజర్ మెసేజ్ గానీ, బూట్ రిప్లై గానీ, టూల్స్ కాల్స్ అన్ని ఇంక్లూడ్ చేసి ఉంటాయి ఇందులో. నెక్స్ట్ ఏంటంటే స్టేట్ అంటే ఏజెంట్ ఇప్పుడు గుర్తుపెట్టుకొని ఉంది, యూజర్ గురించి అన్నా, టాపిక్ గురించి అన్నా, వీటిని అన్నిటిని మనం స్టేట్ అంటాం. సెక్షన్స్ అన్ని కంప్లీట్ చేశాక సెక్షన్ సర్వీసెస్ లో స్టోర్ అవుతాయి. మరి రన్నర్ అనే సెక్షన్ లో అది మేనేజ్ చేస్తూ ఉంటుంది అందులో. అలాగే సేమ్ మీరు కూడా అలానే ఆలోచించండి. సెక్షన్స్ అంటే నోట్బుక్, ఈవెంట్స్ అంటే పేజెస్, సెక్షన్ సర్వీసెస్ అంటే ఫైల్ క్యాబినెట్, రన్నర్ అంటే నోట్బుక్ తీసుకోవడానికి రన్ అయ్యే అసిస్టెంట్. ఇలాగైతే వర్క్ అవుతుంది మనకు. ఇప్పుడు మనం స్టేట్ఫుల్ ఏజెంట్స్ ను క్రియేట్ చేస్తాం. లైక్ ఎలా అంటే ఏజెంట్, ఇన్ మెమరీ, సెక్షన్ సర్వీసెస్, రన్నర్, వీటిని అన్ని అయితే కలుపుతాం మనం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా రన్ చేస్తా, హాయ్ ఐఎమ్ శ్యామ్. తర్వాత నెక్స్ట్ ఇలా అడుగుతా నేను, వాట్ ఈజ్ మై నేమ్ అని. అప్పుడు యువర్ నేమ్ ఈజ్ శామ్ అని వస్తుంది రిప్లై అయితే మనకు. అంటే సెక్షన్ లో మెమరీలో బాగా కనిపిస్తుంది అన్నమాట. సేమ్ సెక్షన్ లో ఉన్నాయి కాబట్టి శామ్ అనే పేరు గుర్తు పెట్టుకుంటుంది అది. నోట్బుక్ రీస్టార్ట్ చేస్తే కోడ్ మళ్ళీ రన్ చేసి వాట్ ఈజ్ యువర్ నేమ్ అడిగితే ఏజెంట్ మర్చిపోతుంది, ఎందుకంటే ఇది టెంపరీ మెమొరీలో ఉంటుంది. పర్సిస్టెంట్ సెక్షన్ కి అప్గ్రేడ్ అవుదాం మనం. డేటాబేసెస్ లో లాంగ్ టర్మ్ మెమరీ స్టోర్ అవుతుంది. షట్ డౌన్ చేసిన లేదా క్రాష్ అయిపోయిన తర్వాత కూడా ఏజెంట్ మెమరీ గుర్తు పెట్టుకోవాలి. ఇది ఏ ఏజెంట్ కి ఒక డైరీ లాగా ఇస్తుంది అన్నట్టు.
మీరు మాట్లాడిన అన్ని డైలాగ్స్ దాంట్లో రాసుకుంటుంది. రీస్టార్ట్ చేసిన తర్వాత కూడా డైలీ మళ్ళీ చదివి అన్ని గుర్తు పెట్టుకుంటుంది. ఇలాగైతే వర్క్ అవుతుంది మనకు. అసిస్టెంట్ మెమరీ ఉపయోగం అయితే ఎక్కువ ఉంటుంది. లైక్ ఏంటంటే థెరపీ చాట్ బోట్స్, కస్టమర్ సర్వీసెస్ బూట్స్ కానీ, పర్సనల్ ఏఐ ఏజెంట్స్లో కానీ ఇలాగైతే వర్క్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే ఇన్ మెమరీలో ఏమేమి ఉంటాయంటే టెంపరరీ, రీస్టార్ట్ తర్వాత అయితే పోతుంది ఇది. డేటాబేస్ సెక్షన్లో ఏముంటుందంటే పర్మనెంట్, రీస్టార్ట్ తర్వాత కూడా యూస్ఫుల్ అవుతుంది మనకు. డే 3లో మనకు ఎస్క్యూఎల్ లైట్ అనే లోకల్ లైట్ వెయిట్ డేటాబేసెస్ గురించి అయితే నేర్చుకోబోతున్నాం మనం. నెక్స్ట్ స్టెప్ 1 ఏంటంటే ఏజెంట్స్ క్రియేట్ చేయాలి. స్టెప్ 2లో డేటాబేస్ సెక్షన్లో సర్వీసెస్ తో కనెక్ట్ చేయాలి మనం. స్టెప్ 3 ఏంటంటే రన్నర్ క్రియేట్ చేయాలి. ఇలాగైతే మనం స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే చేయాలి. ఇప్పటి నుంచి మనం ప్రతి చాట్ ఈవెంట్ లో డేటాబేసెస్ లో పర్మనెంట్ గా సేవ్ అవుతుంది మనకు. ఇలాగైతే వర్క్ అవుతుంది. జెమినై 2.4 ఫ్లాష్ లైట్ మోడల్ ని వాడుకొని ఒక టెక్స్ట్ బేస్డ్ చాట్ బోట్ ఏజెంట్స్ అయితే క్రియేట్ చేద్దాం మనం. బాగా హ్యాండిల్ చేస్తుంది. కాంటెక్స్ట్ కూడా బాగా అర్థం చేసుకుంటుంది. కన్వర్జేషన్ వల్ల ఏపీఐ బిజీగా ఉన్నా కూడా ఏజెంట్ మళ్ళీ ట్రై చేస్తుంది రెస్పాన్స్ ఇచ్చే వరకు. ఇది అన్నెసెసరీ ఎర్రర్స్ అయితే అవాయిడ్ చేస్తుంది మనకు. ఇప్పుడు మనం జస్ట్ జెనరిక్ ఏజెంట్స్ క్లాస్ ని వాడుకున్నాం మనం. నెక్స్ట్ కన్వర్జేషన్ కోసం స్పెషల్ డిజైన్ చేసిన ఎల్ఎల్ఎం ఏజెంట్స్ అయితే వాడుకుందాం మనం. ఇప్పుడు మనం మన ఏజెంట్స్ ని ఎస్క్యూఎల్ లైట్ అనే పర్సిస్టెంట్ డేటాబేసెస్ ను కనెక్ట్ చేస్తాం. చేయడం వల్ల అన్ని కన్వర్జేషన్ పర్మనెంట్ గా స్టోర్ అవుతాయి మనకు. మనకి ఇక్కడ చూడండి మై ఏజెంట్ డాటా డిబి అనే ఫైల్లో ఆటోమేటిక్ గా క్రియేట్ అవుతుంది. ఈ ఫైల్లో ప్రతి సెక్షన్ లో ప్రతి మెసేజ్ అయితే స్టోర్ అవుతుంది. ఇందులో ఎస్క్యూఎల్ లైట్ వెయిట్ మనకు ఫాస్ట్ అండ్ ఎక్స్టర్నల్ సెటప్ కూడా ఏమీ అవసరం లేదు. ఇది స్మాల్ ప్రాజెక్ట్స్ మరియు డెమోస్ కోసం అయితే చాలా పర్ఫెక్ట్ అని చెప్తాను నేను. రన్నర్స్ కనెక్ట్ చేస్తుంది. ఏజెంట్స్, డేటాబేసెస్ సెక్షన్, సర్వీసెస్, యాప్స్ ఇలాగైతే ఉంటుంది మనకు. ఇది లాంగ్ టర్మ్ మెమొరీ కోసం అయితే కంప్లీట్ గా పైప్ లైన్ ను క్రియేట్ చేస్తుంది. ఇది ఇప్పటి నుంచి మీరు కూడా చెప్పండి అన్ని డేటాబేసెస్ లో పర్మనెంట్ డేటా అయితే స్టోర్ అవుతుంది. స్టార్ట్ చేసి టెస్ట్ చేద్దాం మనం ఇప్పుడు. హాయ్, ఐ యామ్ శామ్. యునైటెడ్ స్టేట్ క్యాపిటల్ ఏంటి? వాట్ ఈస్ మై నేమ్? ఇలాగైతే అడిగితే మనకు ఏజెంట్ రిప్లై ఇవ్వాలి. యువర్ నేమ్ ఇస్ శామ్. ఇలా చెప్తే మనకు పర్సిస్టెంట్ మెమరీ సేమ్ సెక్షన్ లో బాగా పనిచేస్తుంది అని చెప్పొచ్చు మనం. నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ మెసేజ్ ని టెస్ట్ డిబి సెక్షన్ 01 కి అయితే సెక్షన్ లో ఐడి కార్డ్ తో స్టోర్ చేస్తాం మనం. ఇప్పుడు నోట్బుక్ ఎల్ఎం రీస్టార్ట్ చేసి మళ్ళీ ఏజెంట్స్ ను రన్ చేయాలి. మళ్ళీ అడగండి వాట్ ఈస్ మై నేమ్ అని. ఇప్పటికి కూడా శామ్ అని గుర్తుపెట్టుకొని చెప్పాలి. అది చెప్తుంది లాంగ్ టర్మ్ మెమరీ పర్ఫెక్ట్ గా పనిచేస్తుంది అన్నమాట. సో ఇప్పుడు సెక్షన్ ఐడిని టెస్ట్ డిబి సెక్షన్ 02 అని మనం మార్చండి. ఇప్పుడు అడగండి వాట్ ఈస్ మై నేమ్ అని. ఏజెంట్ ఆన్సర్ అయితే ఇస్తుంది ఐ డోంట్ హ్యావ్ యాక్సెస్ టు యువర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అని. కంప్లీట్ గా కొత్త సెక్షన్ అండ్ అందులో ఉన్న మెమరీ మొత్తం లేదు, ఏమీ లేదు. ఇది కంప్లీట్ గా కొత్త సెక్షన్ వెళ్ళిపోయింది. అందులో మెమొరీ అనేది ఏం లేదు కాబట్టి మనకు ఆన్సర్ అయితే ఇస్తలేదు. ప్రతి సెక్టర్కి ఓన్ మెమొరీ అయితే ఉంటుంది. సెక్షన్ మధ్యలో మెమొరీ అనేది షేర్ అవ్వదు. కొత్త చార్ట్ విండోస్ ఓపెన్ చేసినప్పుడు అట్లానే ఉంటుంది మనకు. డేటాబేసెస్ ఫైల్ ఓపెన్ చేస్తే మెయిన్ టేబుల్ ఈవెంట్స్ అనే పేరు అయితే ఉంటుంది. చూడండి ఒకసారి. ఈ రోలో ఒక మెసేజ్ లాగా సంబంధం అయితే ఉంటుంది. మనం అయితే చూడగలం. లైక్ ఎలా అంటే సెక్షన్ ఐడి గానీ, మెసేజ్ ఆథర్ గానీ, లైక్ యూజర్, ఏజెంట్, మెసేజ్ కాంటెంట్ గానీ, టైమ్ స్టాంప్స్ గానీ ఇవన్నీ చూడగలం మనం. ఇది అనలైజ్, డీబగ్గింగ్, ఏజెంట్స్ ఇంప్రూవ్మెంట్ కి అయితే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. మీరు నేర్చుకున్నది ఏంటంటే టెంపరరీ మెమొరీ వర్సెస్ లాంగ్ టర్మ్ మెమొరీ. ఎస్క్యూఎల్ లైట్ ను పర్సిస్టెంట్ మెమొరీ కోసం వాడుకుంటాం. ఐసోలేషన్ అయితే యూజ్ చేస్తాం. నెక్స్ట్ చాట్ లాగ్స్ ను డేటాబేసెస్ లో ఇన్స్పెక్ట్ గా యూజ్ చేస్తాం మనం. ఇంజనీరింగ్ అంటే యూజర్ తో జరిగిన ప్రీవియస్ చాట్ హిస్టరీని అడిగినా కూడా స్మార్ట్ గా కంబైన్ చేసి ఆన్సర్ అయితే ఇస్తుంది. ఇలా చేయడం వల్ల ఏజెంట్ కి కన్వర్జేషన్ కూడా టోటల్ గా మీనింగ్ లాగా క్లియర్ గా తెలుస్తుంది. అది మనుషులు కన్వర్జేషన్ లో చెప్పిన ప్రతి లైన్ అయితే గుర్తు పెట్టుకోరు. ఓన్లీ మనకు గుర్తు పెట్టుకునేది ఏంటంటే సమ్మరీ, కీ పాయింట్స్ అండ్ కన్వర్జేషన్ లో ఫీల్ అయితే గుర్తు పెట్టుకుంటారు. అలాగనే ఏ ఏజెంట్స్ కూడా ప్రతి లైన్ టు లైన్ అయితే పర్మనెంట్ గా స్టోర్ చేయలేదు. కీ పాయింట్స్ గుర్తు పెట్టుకుంటుంది. కాంటెక్స్ట్ కాంప్రహెన్షన్ అంటే ఏం లేదు. పెద్ద కన్వర్జేషన్ ను చిన్న ఇంపార్టెంట్ మెమొరీ లాగా కన్వర్ట్ చేసుకోవడం. అందులో ఉన్న ఎసెన్షియల్ మెమొరీ మాత్రమే స్టోర్ అవుతుంది మనకు. యాక్చువల్ గా మేము పూణేలోకి మూవ్ అయ్యాం. నా జాబ్ రిమోట్. కాంప్రెస్డ్ మెమొరీ లాగా ఉంటుంది. యూజర్ పూణేలో ఉంటాడు, రిమోట్ జాబ్ చేస్తాడని ఇలా అయితే గుర్తుపెట్టుకుంటుంది. అది దీనివల్ల ఏజెంట్ కి మెయిన్ ఫ్యాక్ట్స్ అయితే గుర్తుంటాయి. అన్నెసెసరీ డీటెయిల్స్ స్టోర్ అవ్వవు. స్ట్రక్చర్ మెమొరీ అంటే యూజర్ కి సంబంధించిన నీట్ నే గుర్తుపెట్టుకుంటుంది. అంటే ఆర్గనైజేషన్స్ ఫార్మేట్ లో స్టోర్ చేసుకుంటుంది. అది ఏం, కంట్రీ, ప్రిఫరెన్స్ అండ్ ఇంట్రెస్ట్ ఇలాగైతే గుర్తుపెట్టుకుంటుంది. కన్వర్జేషన్ హిస్టరీతో కలిపితే సరిగ్గా పనిచేయదు ఏజెంట్ అయితే. కాబట్టి స్ట్రక్చర్డ్ మెమొరీ వల్ల సపరేట్ గా ఉంటాయి. ఈజీగా రిట్రీవ్ చేసుకోవచ్చు మనం రెండు టూల్స్ క్రియేట్ చేస్తాం. యూజర్ ఇన్ఫో సేవ్ చేయడం, యూజర్ ఇన్ఫో రిట్రీవ్ చేయడం. ఈ టూల్స్ వల్ల ఏ ఏజెంట్ ఇప్పుడు మళ్ళా స్టోర్ డీటెయిల్స్ ను యూజర్ లాగా కన్వర్ట్ చేయగలదు. మెమొరీ ఎక్కువగా వెళ్ళదు. లైక్ చాట్ బోట్స్, కస్టమర్ సపోర్ట్స్,
అసిస్టెంట్స్, ఎడ్యుకేషన్ బూట్స్ ఇలాగైతే ఉంటాయి. లాంగ్ టర్మ్ మెమొరీ ఏజెంట్ అయితే చూసాం. అలాంటి కాంటెక్స్ట్ సమ్మరీ, స్ట్రక్చర్ యూజర్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ ఇలాగైతే చూసాం. సెక్షన్ షార్ట్ టర్మ్ మెమొరీని స్టోర్ చేస్తాయి. సో డేటాబేసెస్ లాంగ్ టర్మ్ మెమొరీని స్టోర్ చేస్తాయి. లాంగ్ మెమొరీ ఇంజనీరింగ్ మాత్రం డీప్ గా వెళ్దాం మనం. ఈ ఏజెంట్స్ మంత్స్ మరియు ఇయర్స్ వరకు మెమొరీని గుర్తుపెట్టుకునే విధంగా క్రియేట్ చేయడం నేర్చుకుంటారు. A3 అయితే కంప్లీట్ చేసే ఏజెంట్స్ మెమొరీ గురించి అయితే ఒక సూపర్ జర్నీ. సో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సో నేను మీ రవికుమార్. ఇంతవరకు ఈ వీడియో చూసినట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.